ఓం శ్రీమాత్రే నమః. మే 27వ తేదీ సినవాల్తేరులో కనకమ్మ తల్లి మారువారం పండుగ విశేషాలు. ఇక్కడ ఒక చోట డాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు అమ్మవారికి ఏ కార్యక్రమం జరిగినా మొదట సదనపట్టు అమ్మవారి టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతాం కదా. అలానే ఇప్పుడు కూడా మనం సదనపట్టు అమ్మవారి టెంపుల్ దగ్గర వర్షం అయితే పడుతుంది. భవానీమాల అందరూ దీక్ష విరమణ చేశారు, ఒకరిద్దరు తప్ప. వాళ్ళు అమ్మవారి విగ్రహాలను తీసుకొస్తున్నారు, ఎవరైతే భవానీమాల దీక్షలో ఉన్నారో. అలాగే మనము గత వీడియోలో చెప్పుకున్నట్టు అమ్మవారికి ఏదైతే సమర్పిస్తారో నైవేద్యము, అవి జంగిడిలో పెట్టుకొని వాళ్ళు కూడా సిద్ధమయ్యారు వెళ్ళడానికి. ఇక ఈ ఊరేగింపుగా వెళ్ళేటప్పుడు ముందులాగానే అందరూ తప్పెట్లు, తాళాలు, డప్పులు, వివిధ రకాల సంప్రదాయ నృత్యాలు, నేలవేషాలు, బండవేషాలు, వీళ్ళందరూ వచ్చేసారు ముందుగానే. పసుపు నీళ్లతో స్నానం చేసినట్టున్నారు పిల్లలు. వీళ్ళు వేపాకులు పట్టుకొని డాన్స్ చేస్తున్నారు అమ్మవారి కోసం. వర్షం అయితే ఆ రోజు పడుతూనే ఉంది, అందుకే ప్రోగ్రామ్ లేట్గా స్టార్ట్ అయింది. పండగ అయిపోయేసరికి నైట్ 11:30 అయింది. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారనమాట ఊరేగింపుగా కనకమ్మ తల్లి టెంపుల్కి. ఈ జంగిడిలోనే తీసుకెళ్తారనమాట, ఈ బుట్ట లాంటి దాంట్లోనే తీసుకెళ్తారు, దీపం పెట్టుకొని అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ. వీళ్ళందరూ ముందు వెళ్తూ ఉంటారు, ఈ అమ్మవారి వేషం వేసుకున్న వాళ్ళు కానీ, డాన్స్ చేసేవాళ్ళు కానీ, గరిడి వేసేవాళ్ళు కానీ. మారువారం పండుగ లాస్ట్ అన్నట్టు, అంటే అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి చేసే నెల పండుగలో నెల మొత్తం జాతర జరుగుతుంది. అందులో చివరి మంగళవారాన్ని మారువారం పండుగ అంటారు. ఈరోజు కంప్లీట్ అయితే ఇంకా పండుగ కంప్లీట్ అయినట్టు అనమాట. బాణసంచ కాలుస్తున్నారు. నేనైతే ఆ గొడుగు పట్టుకున్న చోట వస్తున్నాను, అందుకే మధ్యలో అన్ని వీడియోస్ తీయలేదు. లైటింగ్ కూడా మార్చారు మెయిన్ పండక్కి, మారువారం పండక్కి. ఎవరైతే అమ్మవారి వేషం వేసుకున్నారో వాళ్ళంతా ముందు టెంపుల్ లోపలికి వెళ్ళారు. అక్కడ కాసేపు నృత్యం చేసిన తర్వాత అమ్మవారికి దిష్టి తీసినట్టుగా చేసి తర్వాత బయటకు వచ్చేసారు. అక్కడి నుంచి అమ్మవారికి ఏవైతే తీసుకొచ్చారో వాళ్ళు ప్రదక్షిణగా 3 సార్లు తిరిగి గుడి చుట్టూ తర్వాత లోపలికి వెళ్తారనమాట. వాళ్ళు లోపలికి వెళ్ళినంత వరకు కూడా ఈ వేషాలు వేసిన వాళ్ళు కానీ వీళ్ళంతా డాన్స్ చేయడము ఇవన్నీ ఆపరన్నమాట. ఒకసారి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి నైవేద్యం సమర్పించేశాక ఇంకా పండుగ ముగిసినట్టు. ఆ తర్వాత ఇంక అందరూ వచ్చేస్తారు గుడి నుంచి బయటికి క్లోజ్ చేసేసి.
అందరం తడిచిపోయాం బాగా వర్షానికి. ఇక అందరూ ఒక్కసారిగా లోపలికి రావడంతో లోపల మొత్తం క్రౌడ్ అయిపోయింది. అంటే ఎవరికి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కదా! వాళ్ళ కళారూపాలన్నీ ప్రదర్శించుకుంటూ అవి అమ్మవారికి ఒక్కసారి చూపించేసేసి వెళ్ళిపోతారనమాట. అంటే అమ్మవారికి నివేదన చేసినట్టు ఇవన్నీ. ఈ కళలన్నీ కూడా వాళ్ళేవైతే ప్రదర్శిస్తున్నారో ఇవన్నీ అమ్మవారి ఆనందం కోసం చేసినట్టు. అదంతా అమ్మవారి అనుగ్రహం కోసమే కదా ఏం చేసినా. దానికోసం ఇవన్నీ ప్రదర్శించినట్టనమాట. ఇక్కడ కాళీమాత పాత్రధారి దిష్టి తీస్తున్నారు అమ్మవారికి. ఇక లాస్ట్ వెళ్ళేటప్పటికి అందరూ అమ్మవారికి వారి కళారూపాలని ప్రదర్శించి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి ఏదైతే ఆ నైవేద్యం అనేది తీసుకొచ్చారో అది అమ్మవారికి సమర్పణ జరగగానే ఇంకా ఆ తర్వాత దర్శనం కూడా ఉండదు. అమ్మవారికి కూడా దిష్టి తీసేసి ఇంకా క్లోజ్ చేస్తారనమాట టెంపుల్. ఇంకా లాస్ట్‌లో అమ్మవారికి ఆ నైవేద్యం సమర్పణ జరిగేటప్పుడైతే చాలా మంది అందరూ బాగా డాన్స్ చేశారు. ఇది చినవాల్చేరు కనకమ్మ తల్లికి జరిగిన మారువారం పండుగ. పులి వేషాలు వేసిన వాళ్ళు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చారు. అందరూ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు. అంటే అమ్మవారికి ఇలా మేము సేవ చేసినట్టు ఈ కళారూపం ద్వారా అమ్మవారికి చూపించుకొని బయటికి వెళ్ళిపోతారు. ఇక అమ్మవారికి లోపల హారతి ఇచ్చారు. ఆ విధంగా పండుగ ముగిసింది. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.